Hey guys, so people are doing good. I'm back with another video. So అమ్మ అండ్ నిహాన్ ఈరోజు రాబోతున్నారు. ఇంకా వాడి బర్త్డేకి ఒక 3-4 days టైం ఉంది. సో వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి అండ్ ఏం చేయాలి అనేది చూడాలి. ఇంట్లో ఏం వెజిటబుల్స్ ఉన్నాయి, ఏం చేయాలి అనేది ఒకసారి కాల్ చేసి అడిగి చేస్తాను. అండ్ బిఫోర్ దాట్ ఐ జస్ట్ వోక్ అప్. ఆకలిస్తుంది. ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఎప్పుడు పెట్టుకుంటాను, బట్ లేకుండే ఐడి బ్యాటర్ ఒకటి ఉంది అండ్ అది కూడా డేట్ అయిపోయింది అనమాట. నేను నిన్నటిదాకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చాను అండ్ సో అందుకే ఇల్లంతా చెత్తగా ఏమైనా చేసుకుందామన్నా ఏమున్నాయో లేవో కూడా తెలియకుండా ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మై బ్రేక్ఫాస్ట్ నా. బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నా. ట్రై చేసిన ఆమ్లెట్ అయితే ఇరిగిపోయింది. చిన్నవి వేస్తే బాగానే వస్తాయి, పెద్దగా వేసుకున్నప్పుడే ఎంత అరే ఇరగద్దు క్లీన్గా రావాలి అనుకున్నా 50% ఆఫ్ ద టైం ఇట్లానే అవుతుంటుంది. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కాబట్టి తినేద్దాం. సో ఇది తిన్నాక కొంచెం రెస్ట్ తీసుకొని ఇల్లు చదువుకొని అది స్టార్ట్ ప్రిపేరింగ్ లంచ్. సో ఇప్పుడైతే ఉన్న వెజిటబుల్స్ వరకు కట్ చేసుకున్నాను. వెజ్ పులావ్ లాగా ఏదైనా చేద్దామని చెప్పి వెజిటబుల్ రైస్ అనుకోండి, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటా, స్పెసిఫిక్ రెసిపీ ఏం ఫాలో అవ్వకుండా. సో అలా చేద్దామని చెప్పేసి ఉన్నవన్నీ యాడ్ చేసుకొని లైక్ బిర్యానీ మసాలా, ఆనియన్స్, క్యారెట్, జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటో, పొటాటో ఉన్న వరకు యాడ్ చేసుకొని, యాక్చువల్లీ చెప్పాను కదా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండే, సో ఉన్న వెజిటబుల్స్తో ఏదో ఒకటి చేసేద్దాం. ఇంకా వాళ్ళంతా వెళ్ళొచ్చి కర్రీస్, దాల్, ఫ్రై అంటే నాకు చేసి ఓపిక లేదు. వాళ్ళు కూడా ఏం తింటారో. నిహాన్ ఇట్లా వెజిటబుల్ రైస్,
గ్రీన్ పీస్తో రైస్ చేసిన, లైక్ పులావ్ లాగా చేసిన, కిచడీ చేసిన బాగా ఇష్టంగా తింటాడు అన్నమాట చిన్నప్పటి నుంచి. లైక్ పుదీనా రైస్, పాలక్ రైస్ ఇవన్నీ కూడా. సో ఇదైతే వాడికి ఈజీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను. మోస్ట్లీ ఒక 1.5 2 hours వచ్చేస్తారు. కొంచెం ట్రాఫిక్ ఉండిందంట, లేట్ అవుతుంది అని అంటే ఎందుకో తెలియదు మరి. అక్కడ మిర్యాలగూడ టు హైదరాబాద్ రోడ్లో ఒక్కోసారి ఫ్రీగా, యాక్చువల్లీ మా ఇంటికి అక్కడ నుంచి 2.5 hours పడుతుంది. ఒక్కోసారి 2 hours వస్తారు, ఒక్కోసారి 3.5 4 hours కూడా అవుతుంటుంది ట్రాఫిక్ని బట్టి. అండ్ ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి, అసలు చూస్తుంటే భయం వస్తుంది. సో మీరు హైవే మీద వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సేఫ్గా చూసుకొని డ్రైవ్ చేయండి. డ్రైవర్స్కి కూడా చెప్తూ ఉండండి. నాకైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా భయం వేస్తుంది, స్లో 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 అంటుంటా. ఎందుకో నాకు ఒక స్పీడ్ లిమిట్ దాటితే ఆ కైండ్ ఆఫ్ భయంగా ఉంటుంది అనమాట. సో మీరందరూ కూడా సేఫ్గా ఉండండి. ఇక్కడైతే నేను ఆ వెజిటబుల్స్ అన్నీ వేసి వాటర్ పోసి అది కొంచెం మరిగాక మూత పెట్టేసి అన్నీ వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద విజిల్. అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది, బికాజ్ ఎందుకో ఎంత చేసినా ఒక్కోసారి అడుగు అంటుతుంటది. రైస్ అయినా, ఇట్లా బిర్యానీ లాగా చేసిన, కిచడీ చేసిన, అది ఎందుకో తెలియదు. దాల్ కూడా ఒక్కోసారి అంతే. అది కుక్కర్ ప్రాబ్లమా లేకపోతే నేననే కాదు, ఎవరు చేసినా ఇంట్లో అప్పుడప్పుడు ఒక్కోసారి బాగానే వస్తుంది, ఒక్కోసారి అడుగు అంటుకున్నట్టు వస్తుంది. సో అది విజిల్స్ వచ్చి మూత ఓపెన్ చేసేదాకా భయంగానే ఉంటుంది అనమాట నాకు. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్. రా 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 లోపల రా. హాయ్ హాయ్. హలో. ఎంతసేపు స్టార్ట్ అయ్యి 2:30 అట్లా స్టార్ట్ అయ్యాను. మధ్యలో బాగా ట్రాఫిక్ ఉంది, కొంచెం అయిపోయింది. ఎప్పుడో లంచ్ చేస్తాం, వచ్చేటప్పటికి ప్రిపేర్ చేసి ఉంచు అని చెప్పి. కానీ ఎప్పుడో వచ్చారు, ఎప్పుడు 6:30 కానీ అనుకోకుండా లేట్ అయిపోయింది. స్కూల్ లేటు, డ్రైవర్ రావడం లేటు, మళ్ళీ కార్ శుభ్రం చేసుకో, మీరు లేటు. కార్ శుభ్రం స్టార్ట్ అవుదాం అనుకునే టైంలో నిహాన్ పార్టీ వెళ్తాడు, అది లేదు. డోర్ వేసావా? దోమలు వస్తాయి. ఏం చేస్తున్నా పొద్దున్న నుంచి? వంట చేస్తున్నా. మీకు ఏం చేస్తావు మా కోసం స్పెషల్? పులావ్. అబ్బో, తింటాను రెడీగా వచ్చాము ఇప్పుడు నేను మా నిహాన్. నిహాన్ ఎక్కంగానే నిద్రపోయాడు మంచిగా. ఇప్పుడు లేస్తాడు, మళ్ళీ రాత్రంతా నిద్రపోడు, మళ్ళీ మమ్మల్ని నిద్రపోను. ఇప్పుడు పండుకుంటాడు కదా ఆల్మోస్ట్. ఇప్పుడు లేచిండు కాబట్టి వాడు ఒక 2కో 3కో పండుకుంటాడు. ఆర్ ఇప్పుడు కంటిన్యూస్ గా పండుకున్నా 2కి 3కి లేస్తాడు. అప్పుడు కావాలంటాడు తినడానికి. ముందే ఏమన్నా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే నేను మమ్మీనో ఎవరో ఒకరు లేచి ఉండాలి. ఆబ్వియస్లీ ఇన్ని రోజులు మమ్మీ దగ్గర ఉన్నాడు కాబట్టి నాకు నిద్ర వస్తుంది, నువ్వే లేచిండు అంటది. సో ఇవాళ నైట్ మేల్కొని ఉండాలని ప్రిపేర్డ్ గా పండుకోవాలన్నమాట. లేచి వింటున్నాడు, అదేం పండుకోవడం రా. నేను వెళ్ళిపోతున్నాను అమ్మ దగ్గరికి, నువ్వు ఉండు అని అనగానే అలిగి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి పండుకున్నాడు. కొంచెం అర్థమైంది టకామని. కిందకి వచ్చి మళ్ళీ ఉయ్యాల దగ్గర కూర్చున్నాను. హలో హలో. స్లీపీ హెడ్. వద్దులే, వద్దు 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 వద్దు. నిద్రపోతుంటే దీని వీడియో అనుకుంటూ కోపం వస్తుంది వాడికి. సో మెల్లిగా కొంతసేపటికి నిహాన్ లేసాడనమాట. అటు బొర్లి ఇటు బొర్లి. వాడికి బేసిక్గా ఉయ్యాలలో అండ్ మెయిన్లీ రెక్లైనర్ అంటే వాడికి పిచ్చ ఇష్టం పండుకోవడానికి. వాడికి తల కొంచెం పైకి పెట్టుకొని పండుకోవడం ఇష్టం. లైక్ నేనుంటే నా పొట్ట మీద పండుకుంటూ ఉంటాడు. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వాడికి చిన్నప్పటి నుంచి. ఇంకా అందులో వేస్తే పండుకొని ప్రశాంతంగా అటు బొర్లి మెల్లిగా లేస్తాడు. నిహాన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నిహాన్, గుడ్ మార్నింగ్. నిద్దు బాబు. చూపి. మొన్న ఒక దగ్గరికి ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళాను, ఫ్రెండ్కి గిఫ్ట్ తీసుకుందామని. అక్కడ ఇది దొరికింది, చాలా బాగుంది. సో తీసుకున్నా. ఇది ప్లేన్ వాల్ మీద కొంచెం ఇట్లా పెట్టు. సో ఇది ప్లేన్ వాల్ మీద ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏదైతే ఎంటీ ఉందో అక్కడ ఆ వాల్ వస్తుంది. నాకు బాగా నచ్చింది. ఇప్పటి నుంచో యాక్చువల్లీ శివుడు ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నా. అక్కడ ఇంకొకటి ఉంది, శివుడు, పార్వతి అండ్ వినాయకుడిది. చాలా బాగుంది విగ్రహం, కానీ 41,000 చేంజ్ చెప్పారు. ఇదైతే నాకు 1,500కి వచ్చేసింది. వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారంట. ఇక్కడ మణికొండలో ఒక స్టోర్లో తీసుకున్నా. ఇదంతా మెటల్. సో బాగుంది కదా. ఇంకా చాలా దేవుడివి, ఇంకా కీ చైన్ హోల్డర్స్ ఇట్లా కూడా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఉంది కదా.
కలెక్షన్ కూడా బాగుంది యాక్చువల్లీ. ఇది నాకు 1500 కలా వచ్చింది. వర్త్ ఇట్. క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్. అదనమాట. వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత చూసేవాడిని. వీడియో అదంతా తీస్తూ కూర్చోవాలనిపించలేదు, ఆడుకోవాలనిపించింది, కొంచెం టైం స్పెండ్ చేద్దాము వాడితో అని. సో వీడియో ఇక్కడితో ఆపేసాను అనమాట. Hope you like this video. See you in my next videos. Until then, bye. Don't forget to subscribe to my channel. And almost next video, our birthday video. Wait and watch.